యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ శ్రావణ మాసం వస్తే 2 years అయినట్టు. ఇప్పటికీ దమ్మిడి ఆదాయం లేదు. ఒక్క వీడియో అన్నా వైరల్ అయింది లేదు, నాపై కనక వర్షం కురిసింది లేదు. 2 years వేస్ట్ నా జీవితంలో. ఇంకా నా వల్ల కాదు, ఛానల్ని డిలీట్ చేసి పారేద్దాం. ఝాన్సీ ఆగు ఆగు, ఇంకా చాలండి. యూట్యూబ్ డబ్బులు రావట్లేదు, అనుకున్న విధంగా వ్యూస్ లేవు. టైం హెలికాప్టర్ వెళ్ళినట్టు ముందుకు పోతుంది కానీ నేను మాత్రం ముందుకు పోయే సూచనే లేదు. అందుకే ఐ క్విట్. డోంట్ క్విట్. చాట భారతం అంత సోది నేను చెప్తే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా సింగిల్ డైలాగ్ డోంట్ క్విట్ అంటే నేను ఆపేస్తా. మరి సరే, ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది నువ్వు, తర్వాత నీ ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకో. 2 years నుంచి మారింది, 2 minutes లో ఏం మారిద్దండి? అబ్బా, ముందు చెప్పేది వినమ్మా. సరే చెప్పండి. మొన్న July 15 అప్డేట్ వచ్చినప్పటి నుంచి చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ తమ ఛానల్స్ డిలీట్ చేశారంట. కొన్ని ఛానల్స్ ని యూట్యూబ్ వాళ్ళే కాపీరైట్ కంటెంట్ ఉండడం వల్ల డిలీట్ చేస్తే, జెన్యున్ గా కంటెంట్ క్రియేట్ చేసే యూట్యూబర్స్ కూడా వాళ్ళు డిమోటివేట్ అయ్యి ఛానల్స్ డిలీట్ చేస్తున్నారంట. అయితే జెన్యున్ గా కంటెంట్ పెట్టే వాళ్ళు కూడా కంటెంట్ క్రియేషన్ ఆపడానికి మెయిన్ రీజన్స్ సరైన వ్యూస్, గుర్తింపు రాకపోవడం, దాదాపు 2 years ఛానల్ స్టార్ట్ చేసి అయినా కూడా ఇప్పటికి కూడా మానిటైజ్ అవ్వకపోవడం, లేదా మానిటైజ్ అయినా సరిగ్గా ఇన్కమ్ రాక ఫస్ట్ ఇన్కమ్ ఇంకా చేతికి రాకపోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల చాలా మంది నిరాశతోనే కంటెంట్ క్రియేషన్ ఆపేస్తున్నారు. వీటన్నిటికి తోడు మొన్న July 15 అని చెప్పి అందరు చేసిన హంగామాతోన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది వీళ్ళందరి పరిస్థితి. ఆ దెబ్బతోన వాడెవడో డిలీట్ చేయడం ఎందుకు, మేమే డిలీట్స్ అని చేసేస్తామని చెప్పి వీళ్ళే ఛానల్ క్విట్ చేసేస్తున్నారు. ఇవే గాక కొన్ని ఫేక్ న్యూస్ల వల్ల కూడా వీళ్ళు ప్రభావితమై ఛానల్ డిలీట్ చేద్దామా, ఇంకా కంటెంట్ క్రియేషన్ ఆపేద్దామా అని అనుకుంటున్నారు. రీసెంట్ గా బాగా ఫేమస్ అయిన ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్ దాదాపు 11,000 ఛానల్స్ డిలీట్ చేసిందని. నిజంగానే యూట్యూబ్ దాదాపు ఒక 1-2 months గ్యాప్ లో దాదాపు 11,000 ఛానల్స్ ని డిలీట్ చేసింది. అది వాస్తవమైన న్యూస్ అయినా కూడా ఆ ఛానల్స్ ఏంటివనేవి మనం ఇక్కడ చూడాలి. దీని గురించి గూగుల్లో రీసెర్చ్ చేసినప్పుడు ఇవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. యూట్యూబ్ డిలీట్ చేసిన ఈ 11,000 ఛానల్స్ మెయిన్ గా చైనా, రష్యాకు సంబంధించినవంట. చైనా, రష్యాలో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ ప్రొపగండాను స్ప్రెడ్ చేస్తున్నాయని వాటి మీద యూట్యూబ్ యాక్షన్ తీసుకుని వాటిని డిలీట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ కంటెంట్ ఐడి క్లెయిమ్స్, కాపీరైటెడ్ వీడియోస్ పెట్టిన కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళు డిలీట్ చేయడం చేసిండ్రు. కాకపోతే ఈ బల్క్ అకౌంట్స్ ఏవైతే డిలీట్ చేసినారో అవి చైనా, రష్యాకు సంబంధించిన ఛానల్స్. చాలా మంది ఇటువంటి ఫేక్ న్యూస్ల వల్ల, ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల ఇంకా మన ఛానల్ కూడా డిలీట్ అయిపోతుందిలే, ఇప్పుడు మనం ఎఫర్ట్స్ పెట్టినా వేస్ట్, జెన్యున్ వీడియోస్ చేసినా వేస్ట్ అని చెప్పి ఛానల్లో వీడియోలు చేయడం మానేసిండ్రు, లేదా తమ ఛానల్ డిలీట్ చేయడం చేసేస్తున్నారు. సరే, ఇట్లా మీరు డిమోటివేట్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు అనుకుందాం. మీ దగ్గర పెట్టుబడి ఒక 2 lakhs ఉంది, ఒక 3 lakh బ్యాంక్ లోన్ తీసుకున్నారు, మొత్తం 5 lakh పెట్టి మీరు పెట్టుబడి స్టార్ట్ చేసిండ్రు బిజినెస్ లో అనుకుందాం. ఇప్పుడు మీ బిజినెస్ సక్సెస్ అయిందని మీరు ఎప్పుడు అంటారు? మనం పెట్టుబడి పెట్టిన అసలు అంటే 5 లక్షల రూపాయలు మనకు వాపస్ రావాలి. ఎట్ ద సేమ్ టైం అట్లీస్ట్ బ్యాంక్ వడ్డీ అంటే 1 రూపీ ఇంట్రెస్ట్తో ఆ డబ్బుల మీద 1 రూపీ ఇంట్రెస్ట్ అది రావాలి. ఆ తర్వాత వచ్చే ప్రతి రూపాయిని మనం ప్రాఫిట్ కింద లెక్క తీసుకుంటాం. ఇట్లా పెట్టుబడి, ఇంట్రెస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చే డబ్బుల్నే మనం ప్రాఫిట్ అంటాం. అప్పుడే మీ బిజినెస్ సక్సెస్ అయిందని అంటాం. ఇట్లా ఒక పెట్టిన బిజినెస్ సక్సెస్ కానికే కొంతమందికి 1 సంవత్సరం పట్టొచ్చు, కొంతమందికి 5 ఏళ్ళు పట్టొచ్చు. అది వారి అదృష్టం మీద, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మీద, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చూస్ చేసుకునే ఏరియా, ఇటువంటి రకరకాల కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా యూట్యూబ్ కూడా ఒక బిజినెసే అండి. ఇక్కడ మనం ఏం పెట్టుబడి పెడుతున్నాం? డబ్బులు కాదు, కొంచెం తెలివితేటలు, మన సమయం పెట్టుబడి పెడుతున్నాం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఆ బిజినెస్కి టైం ఇచ్చినట్టే యూట్యూబ్ కూడా కొంచెం టైం ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ దిశగా మనం అడుగులేనికే ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడనే ఒక కేస్ స్టడీ కూడా చెప్తా చూడండి. రీసెంట్గానే యూట్యూబ్లో ఒక విషయం జరిగింది. ఒక ఆమె ఒక మంచి కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి దాదాపు 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు 3 సంవత్సరాలు తన టైం కేటాయించి ఒక ఛానల్ రన్ చేయడం స్టార్ట్ చేసింది. అట్లా 3 years కష్టపడి అంత డబ్బు పెట్టుబడి పెట్టినా కూడా ఆమెకు ఒక 3,000-3,500 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు. అసలు ఛానల్ మానిటైజ్ అవ్వలేదు, పైనుంచి ₹1 ఆదాయం కూడా రాలేదంట. ఆమె ఇంకా విసుగు చెందిపోయి ఐ క్విట్ అని ఒక వీడియో చేసి మొన్న December 2024లో తన ఛానల్ డిలీట్ చేసేసింది. యాక్చువల్గా ఆమె చాలా రిస్క్ చేసి అంత కష్టపడి ఛానల్ రన్ చేసినాక 3 years తర్వాత క్విట్ అయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితే ఇప్పుడు 3 years వరకు ఆమెకు రాలేదు, కాకపోతే 4th year 5th year ఛానల్ పుష్ అయ్యి ఆమెకి ఇన్కమ్ వస్తుండేనేమో. ఇప్పుడు తను చేసిన తప్పని నేను అనట్లేదు, తనకు వేరే చాయిస్ ఉందేమో, మేబీ వేరే ఆప్షన్ కోసం ఇది క్విట్ చేసిండొచ్చు. కానీ వేరే ఆప్షన్ లేకుండా దీన్ని ఒకటి సైడ్ ఇన్కమ్ లాగా పెట్టుకుందాం, లేకపోతే దీన్ని మనం ఒక ప్యాషన్ ఉంది కాబట్టి దీన్ని రన్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు దయచేసి క్విట్
చేయకుండా యూట్యూబ్ రన్ చేయడం మంచిది. ఇక్కడ మనం చేయాల్సిందంతా జెన్యున్ గా కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అనేది ముఖ్యం. అఫ్ కోర్స్ ప్రతిరోజు జెన్యున్ ఎఫర్ట్ పెట్టి వీడియో పెట్టడం అనేది కొంచెం కష్టమైన పని అయినా కూడా కష్టం లేకుండా ఏమొస్తుంది చెప్పండి. సో జెన్యున్ గా కష్టపడదాం, జెన్యున్ గా కష్టపడి ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేద్దాం. సరే ప్రతిరోజు కాలేదనుకున్నా వారంలో కనీసం ఒక 2 లేదా 3 వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మేము చేస్తుంది కూడా అదే. మాకు యాక్చువల్గా వేరే వర్క్స్ వల్ల బిజీగా ఉండడం వల్ల ప్రతిరోజు వీడియో పెట్టలేని పరిస్థితి. అందుకే సండేనో సాటర్డేనో షూట్ చేసుకుని వారంలో అట్లీస్ట్ ఒక 2 లేదా 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ మీకు ఈ పద్ధతి ఈ ప్రాసెస్ మొత్తం స్ట్రెస్గా అనిపిస్తే ఒక వారం రోజులు గ్యాప్ తీసుకొని కొంచెం రీఫ్రెష్ అయ్యి కొత్త ఐడియాలు ఒక డైరీలో రాసుకొని ఆ తర్వాత మళ్ళీ ఛానల్ని స్టార్ట్ చేయండి. అంతేగాని స్టార్ట్ చేసిన పని మధ్యలో వదిలేసి ఇలా క్విట్ అని మాత్రం అనకండి. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంది, రిజల్ట్ అనేది యూట్యూబ్ అల్గారిథం చేతిలో ఉంది. యూట్యూబ్ అల్గారిథం అంటే అది ఏదో పెద్ద కొత్త శక్తి కాదు. మనం పెట్టే ట్యాగ్స్ టైటిల్స్ను అనాలిసిస్ చేసి ఏ కస్టమర్లు అంటే ఎవరు ఇక్కడ ఏ వ్యూవర్స్కు మన వీడియోని ప్రమోట్ చేయాలనేది చెప్పేదే యూట్యూబ్ అల్గారిథం. సో ఇట్లాంటి కొన్ని చిన్న టిప్స్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకొని వాటిని కొంచెం అనాలిసిస్ చేసి యూట్యూబ్ వీడియోస్ పెడతా ఉంటే మెల్లమెల్లగా వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్లు వస్తారు, అట్ ద సేమ్ టైం ఛానల్ మానిటైజింగ్ కానీ ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకొని యూట్యూబ్ను ఫ్రెష్గా మళ్ళీ రన్ చేయండి. సో ఇలా రకరకాల విషయాలతో డిమోటివేట్ అవ్వకుండా మీ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేయండి. అర్థమైందా ఝాన్సీ? నువ్వు కూడా నీ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి నీ ఛానల్ని రన్ చేయి, అంతేగాని ఐ క్విట్ అని మాత్రం అనకు. సరే అండి, ఇంకో 6 నెలలు చూస్తాను. అప్పటికి కూడా ఏం రెస్పాన్స్ లేదనుకోండి, ఈసారి ఐ క్విట్ అనను, ఐ డిలీటెడ్ అని చెప్తా. విన్నారు కదా, మా ఝాన్సీ కూడా ఒక 6 నెలలు టైం తీసుకుంది. మీరు కూడా అట్లా కొంచెం టైం తీసుకొని కొత్త వీడియోలు చేసి మీ ఛానల్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ గ్యాప్లో అప్పుడప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ పోవడానికి, అలానే మా ఛానల్ యొక్క వీడియోస్లో వ్యూస్ పెరగడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర జాను తెలంగాణ చింటూ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.